వెల్కమ్ టు సుధీర్ ఎడిటెక్ యూట్యూబ్ ఛానల్. అందరూ లైక్ చేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి కనీసం. ఈరోజు క్లాసికల్ లాంగ్వేజెస్, ప్రాచీన హోదా గల భాషలు ఏవో చూద్దాం. మన భారతదేశానికి సంబంధించి క్లాసికల్ లాంగ్వేజెస్గా ఏవి ఉన్నాయి, ప్రాచీన హోదాలో ఏవి చేర్చబడ్డాయి చూద్దాం ఒకసారి. మొట్టమొదటిసారిగా తమిళం 2004లో ప్రాచీన హోదా కల్పించబడింది. తమిళం తర్వాత సంస్కృతం 2005, 2004 తమిళం, 2005 సంస్కృతం, 2008 కన్నడం, 2008 తెలుగు కన్నడం. ఈ రెండు భాషలకు కూడా 2008లో ప్రాచీన హోదా. 2004 తమిళం, 2005 సంస్కృతం, 2008 తెలుగు కన్నడం, 2013 మలయాళం, 2014 ఒరియా. 2013 మలయాళం, 2014 ఒరియా. ఇప్పుడు ఈ 2024లో రీసెంట్గా ఒక 5 భాషలు. 5 భాషలు ఏవంటే కనుక బెంగాలీ, మరాఠీ, అస్సామీ, పాలి, ప్రాకృతం. బెంగాలీ, మరాఠీ, అస్సామీ, పాలి, ప్రాకృతం. ఈ బెంగాలీ, మరాఠీ, అస్సామీ, పాలి, ప్రాకృతంలను 2024లో ప్రాచీన హోదా కల్పించారనమాట. ఒక భాషకు ప్రాచీన హోదా కల్పించాలంటే ఆ భాషకు 1600 సంవత్సరాల లిఖిత చరిత్ర ఉండాలి. 1600 సంవత్సరాల లిఖిత చరిత్ర ఉంటే దానికి ప్రాచీన హోదాను కల్పిస్తారనమాట. కాబట్టి ప్రజెంటు 11 భాషలు ఈ క్లాసికల్ లాంగ్వేజెస్గా ఉన్నాయి, అంటే ప్రాచీన హోదా గల భాషల్లో ఉన్నాయన్నమాట. అధికార భాషలు అయితే 22 ఉన్నాయి. 22లో హాఫ్ క్లాసికల్ లాంగ్వేజెస్ అనమాట. 22 అధికార భాషలు మనకు గుర్తుపెట్టుకోవాలి. అఫీషియల్ లాంగ్వేజెస్ ఎన్ని, అధికార భాషలు ఎన్ని అంటే కనుక 22. క్లాసికల్ లాంగ్వేజెస్ అంటే 11 అనమాట. కాబట్టి ఈ సంవత్సరాలతో సహా ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు ఇక్కడ బిట్లు బాగా పడుతూ ఉంటాయి. తమిళం నుంచి 2004 తమిళం, 2005 సంస్కృతం, 2008 తెలుగు, 2008 కన్నడం, 2013 మలయాళం, 2014 ఒరియా, 2024 బెంగాలీ, మరాఠీ, అస్సామీ, పాలి, ప్రాకృతం. అందరూ లైక్ చేయండి దయచేసి, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే కనుక శాస్త్రీయ నృత్యాలు చూద్దాం. క్లాసికల్ డ్యాన్సెస్. ఈ శాస్త్రీయ నృత్యాలను ఎవరు రికగ్నైజ్ చేస్తారంటే కనుక సంగీత నాటక అకాడమీ వారు. 1953లో సంగీత నాటక అకాడమీ ఏర్పడింది. ఈ సంగీత నాటక అకాడమీ న్యూఢిల్లీలో కేంద్రంగా ఉందన్నమాట. ఈ సంగీత నాటక అకాడమీ వారు ఈ కళలు, అదేవిధంగా సంగీతం, నృత్యాలు, డ్రామా లాంటి వాటిపైన ఇది పర్యవేక్షణ చేస్తుందన్నమాట. ఇది సంగీత నాటక అకాడమీ కల్చరల్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కల్చరల్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో సంగీత నాటక అకాడమీ పనిచేస్తుంది అనమాట. ప్రస్తుతం మన దేశంలో 9 క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయన్నమాట. శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయి, 9 ఉన్నాయి. అవి ఒకసారి మనం చూస్తే చాలా ఇంపార్టెంట్ అనమాట శాస్త్రీయ నృత్యాలు అనేటువంటివి. భరతనాట్యం తమిళనాడు, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, కథాకళి కేరళ, మోహిని అట్టం కేరళ. ఇప్పుడు చెప్పినట్టు 4 కూడా దక్షిణాది నృత్యాలు అనమాట. భరతనాట్యం తమిళనాడు, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, కథాకళి కేరళ, మోహిని అట్టం కేరళ. ఇకపోతే కథక్ ఉత్తర భారతదేశం, ఉత్తరప్రదేశ్ అనమాట. మెయిన్గా కథక్ అనేటువంటిది. ఒడిస్సీ అనేటువంటి నృత్యం ఒడిస్సా. మణిపూరి అనే నృత్యం మణిపూర్లో. సత్రియా అనే నృత్యం అస్సాం. ఈశాన్య భారతదేశంలో ముఖ్యంగా సత్రియా అనేటువంటి ఒక శాస్త్రీయ నృత్యం కనిపిస్తుంది. సత్రియా. నెక్స్ట్ ఈ చౌ అనేటువంటిది ఒక శాస్త్రీయ నృత్యంగా ఉంది. ఈ చౌ అనేది వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, జార్ఖండ్లో ఉంటుందన్నమాట.
ఒరిస్సా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. ఇవి అన్నమాట 9 శాస్త్రీయ నృత్యాలు. భరతనాట్యం తమిళనాడు, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, కథాకళి కేరళ, మోహిని అట్టం కేరళ, కథక్ ఉత్తరప్రదేశ్, ఒడిస్సీ ఒడిస్సా, మణిపురి మణిపూర్, సత్రియా అస్సాం, చౌ వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, జార్ఖండ్. లైక్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా, క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా. ఓకేనా? డైలీ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే మీరు నాకు కాల్ చేయండి. ఓకేనా? 8186006848. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా, నేను జనరల్ స్టడీకి సంబంధించి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి మీరు డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు.